ఒక పక్క ఈడీ, ఇంకో పక్క ఏసీబీ, అసలు ఏంది అంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, రాజకీయంగా గత సంవత్సరం నుండి కేటీఆర్ గారు ప్రతి అంశాన్ని ప్రజల పక్షాన నుండి ప్రశ్నిస్తున్న తరుణంలో సమాధానం చెప్పడానికి లేక పసలేని కేసును పెట్టి ఈరోజు వేధించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు అదే చెప్తున్నారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, డెఫినెట్గా అటెండ్ అవుతాను, సమాధానం చెప్తాను అంటున్నారు. బట్ అడ్వకేట్స్ వద్దని ఏదైతే పెట్టినారో, అడ్వకేట్స్ ఉంటే తప్పేముంది? అడ్వకేట్ సమక్షంలోనే, ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ నరేందర్ రెడ్డి గారిది జరిగింది చూసిన తర్వాత అడ్వకేట్స్ ఉండాలని కోరుకుంటున్నారు. అసలు ఏంటి ఒక నరేందర్ రెడ్డి గారు బయటికి రాగానే మళ్ళీ ఇంకోవైపు కేటీఆర్ గారి పైన కేసులు, అంటే ఇది మాత్రం ఈరోజు ఇష్యూ డైవర్షన్ కోసమే. ఆల్రెడీ హైకోర్టులో ఈరోజు రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉంది, అయినా కూడా ఇష్యూ డైవర్షన్ కోసం. రైతు భరోసా ఇష్యూని 15,000 ఇస్తానది 12,000 ఇచ్చారు కాబట్టి దాని డైవర్షన్ కోసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇంకో పక్క ఈ ఫార్ములా కేసులో అవినీతి జరిగింది, అందుకనే విచారణకు ముందు కూడా కేటీఆర్ గారు ఏమన్నారు? అసెంబ్లీలోనే చర్చించండి అన్నారు. ఈ ఫార్ములాకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నదాన్ని కానీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీలో చర్చించండి అన్నారు. అవసరం లేని అల్లు అర్జున్ గారి కేసును అరగంట చర్చించారు అసెంబ్లీలో. మరి ఇదెందుకు చర్చించలేదు? చర్చించాలి కదా, ఫ్యాక్ట్స్ ప్రజలకు అర్థమైతే కదా. ఎవరు వెనక్కిపోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? వాస్తవాలన్నీ అర్థమవుతున్నాయి. ఈరోజు అరగంట పైన అక్కడ కేటీఆర్ గారు వెయిట్ చేశారు. అలో చేస్తే అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగితే తప్పేముంది? కాబట్టి ఈరోజు ఏదో రకంగా ఇష్యూ డైవర్షన్ చేయాలా అనే ఆలోచన ఒకటి, కేటీఆర్ గారిని ఏదో రకంగా వేధించాలనే ఆలోచన. రైతుల విషయంలో ఈ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఏంటి అసలు? అమ్మ, ఇప్పటికీ 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టేశారు. రైతుకు రుణమాఫీ అన్నారు, సగం మందికి రైతుకు రుణమాఫీ రాలేదు. ఈరోజు రైతు భరోసా అన్నారు, 15,000 ఇస్తామన్నది ఈరోజు 12,000 కేసున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు కేసులను ఉపయోగించుకుంటున్నారు. కొంచెం సైలెంట్ అయిపోయి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటారు, కాళేశ్వరం అంటారు, ఇప్పుడు మళ్ళీ ఈ కార్ రేస్ అంటారు, ఏదో ఒకటి నడిపిస్తూ ఉంటారు. అది ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా. అంటే ఇన్ని రోజులు జనాల కోసం కొట్లాడారు, రైతుల కోసం కొట్లాడారు, ఇకపై పార్టీ నాయకత్వం కోసం కొట్లాడే పరిస్థితులు వచ్చినాయి అనిపిస్తుందా? జనాల కోసమే కొట్లాడుతున్నాం కాబట్టి పార్టీ నాయకత్వాన్ని వేధించాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. సో ఇది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ లో, ఎందుకంటే ఇవాళ ఈడీ విచారణకి ఒక పక్క కేటీఆర్ వెళ్ళి దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ ఒక హై డ్రామా కొంచిన పరిస్థితి. మళ్ళీ రేపు ఏసీబీ విచారణ కూడా జరగబోతుంది. అయితే ఏసీబీ ఈడీ విచారణతో పాటు మిగతా నాయకత్వం కూడా కొంత అలర్ట్ అయ్యే పరిస్థితులు, ఎందుకంటే మాక్సిమం మనం చూస్తుంటే ఈ గడిచిన నెల రోజులతో పాటు ఈ కేసులు లేదంటే ఏసీపీ నోటీసులు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి తదుపరి ఎట్లా జరగాలి అనే దానిపై ఒక లీగల్ టీంతో కూడా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.